బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విచారణ వేళ పిటిషనర్ తరపు న్యాయవాది మనీంద్ర సింగ్ పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికి మారిన పిటిషన్ అంటూ వ్యాఖ్యానించింది. మరో మాట మాట్లాడిన భారీ జరిమానా తప్పదంటూ హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో మీలాంటి సీనియర్లు పిటిషనర్ తరపు వస్తారని ఊహించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 7 కేసులను సిఐడి నమోదు చేసింది. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున సిఐడికి బదులుగా సిబిఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయన తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మనీంద్ర సింగ్ వాదనలకు దిగగా న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. విచారణ వేళ పిటిషనర్ తరపు న్యాయవాది మనీంద్ర సింగ్ పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికి మారిన పిటిషన్ అంటూ వ్యాఖ్యానించింది. మరో మాట మాట్లాడిన భారీ జరిమానా తప్పదంటూ హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో మీలాంటి సీనియర్లు పిటిషనర్ తరపు వస్తారని ఊహించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 7 కేసులను సిఐడి నమోదు చేసింది. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున సిఐడికి బదులుగా సిబిఐకి బదిలీ చేయాలని న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయన తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మనీంద్ర సింగ్ వాదనలకు దిగగా న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పును వెలువరించింది.